ఒకనొక రోజు యేసు ప్రభు వారు గొర్రె పిల్లగా వచ్చారు 2000 సంవత్సరాల కిందట. ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు, తన ప్రాణం పెట్టాడు. ఇప్పటికీ ఆయన ఎదురు చూస్తున్నాడు, ఇప్పటికీ ఆయన కరుణగానే చూస్తున్నాడు. కానీ ఒకనొక రోజున ఆయన గొర్రె పిల్లగా మనం చూడలేం. ఎలా చూస్తాం తెలుసండి? ఆయన యోధా గోత్రపు సింహంగా ఉన్నాడు. ఆయన కరుణనే మనం చూస్తున్నాం, ఆయన కోపాన్ని మనం చూడట్లేదు. కానీ అవకాశం ఉండగానే, ఆయన కరుణతో మనల్ని పిలుస్తుండగానే, ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తుండగానే ఆయన దగ్గరికి రాగలిగితే ఆ క్రోధాన్ని, ఉగ్రతను మనం భరించనక్కర్లేదండి. ఆ ఉగ్రతను మనం భరించనక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయన కరుణను మనం అర్థం చేసుకుని ఆయన దగ్గరికి రాగలిగితే, ఒకవేళ కనుక సమయం మించిపోతే, ఆ కరుణను కూడా నిర్లక్ష్యం చేస్తే, ఆ కృపను కూడా వ్యర్థం చేసేస్తే, ఆ కృపను, ఆయన దీర్ఘశాంతమును చేతగాని తనంగా మనం వదిలిపెడితే పర్వాలేదులే అనుకుంటే, ఒకనొక రోజున క్రీస్తు న్యాయపీఠం మీద యోధా గోత్రపు సింహముగా ఆయన ముందు మనము తీర్పులో నిలబడాలనేటువంటి ఒక భయం కలిగి, ఈ రాత్రి మీ హృదయాలను చెప్తున్న ఒకే ఒక్క మాట, ప్రియులారా, ఏదైతే మర్చిపోయారో, ఎందుకోసమైతే పరిగెడుతున్నారో, ఎందుకోసమైతే సంఘానికి వచ్చామో, ఒకంతగా మన హృదయాలను బలపరుచుకుని, ఏమండి, ఒకంతగా మన హృదయాలను ఒకసారి మరింతగా దేవునికి మరింత దగ్గరగా మనం చేసుకుని, మన హృదయాలను పరిశుద్ధపరుచుకుంటూ పవిత్రమైనటువంటి, నిష్కలంకమైనటువంటి దేవుని ప్రేమలో అంటుకట్టబడి దేవుని యొక్క రాజ్యంలో దేవునితో పాటు యుగయుగాలు ఉండేటువంటి దేవుని పిల్లలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనందరికీ కూడా సహాయము దయచేయునుగాక. ఆమేన్.